రమణాశ్రమ లేఖలు 19వ లేఖ మాటలేని నా మొర ఆలకింపవా 2 జనవరి 1946. జగదీశ్వర శాస్త్రి గారిని నీవు చూచావు కదా, వారిక్కడుండగా ఒక కుక్క వారితో తిరుగుతూ ఉండేది. ఆ కుక్క చాలా బుద్ధిశాలి. భగవానుని హాలులోకి ఆ శాస్త్రి దంపతులలో ఎవరు వచ్చినా వారితో వచ్చి పొన్నెమ్మలా కూర్చొని వారు లేవగానే లేచిపోయేది. దానికి ఆ గృహిణి దగ్గరే మరీ ఎక్కువ చనువు. హాల్లోకి రాకుండా చేయాలని వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది మానలేదు. ఒకసారి దాన్నెవరో ఒప్పగించి ఆ దంపతులిద్దరూ పట్నం వెళ్ళి 15 రోజుల దాకా రాలేదు. అది మొదటి 4-5 రోజులు హాల్లో వెదికి చూచి హాలు చుట్టూ తిరిగి వారు వెళ్లే చోట్లన్నీ వెదికి విసిగి ఏమీ తోచక కాబోలు ఒక ఉదయం సుమారు 10 గంటలకు భగవాన్ సోఫా దగ్గరకు వచ్చి తదేక ధ్యానంగా శ్రీవారిని చూస్తూ నిలిచింది. నేనా ముందు వైపే కూర్చొని ఉన్నాను. భగవాన్ పేపర్ చూచుకుంటున్నారు. కృష్ణస్వామి వాళ్ళు ఎంత అదిలించినా పోలేదు. నేను చెప్పా పొమ్మని, ఊహు కదల్లేదు. ఈ అలజడి విని భగవాన్ ఇటు చూచారు. దాని వాలకం మన వాళ్ళ హడావిడి కాసేపు గమనించి పేపర్ అవతల ఉంచి దాని భాష మౌనం వల్లనే గ్రహించినట్లయి చెయ్యి ఊపుతూ, ఏమిరా ఏమి, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నావా? ఓహో, సరి తెలిసింది. వారు పట్నం వెళ్ళారు. ఇంకొక వారంలో వస్తారు. భయం లేదు, జాగ్రత్తగా ఉండు, సరేనా? ఇక వెళ్ళు అన్నారు. వారి మాట పూర్తి కావటమే వ్యధిగా గిర్రను తిరిగి వెళ్ళింది కుక్క. వెంటనే భగవాన్ నాతో, చూచారా, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతోంది. వీరెంత అదిలించినా నేను చెప్పేదాకా కదలనే లేదు అన్నారు. మరొకసారి ఆ కుక్క తప్పు చేస్తే ఆ గృహిణి కోలతో 2 అంటించి ఒక పూటంతా గదిలో ఉంచి గొళ్ళెం పెట్టిందట. విడవగానే అది ఆమె మీద అలిగి ఆశ్రమానికి వచ్చి భగవాన్తో చెప్పుకోవటమే కాకుండా 4-5 రోజులు వారింటికి పోక ఆశ్రమంలోనే ఉండిపోయింది. భగవాన్ దానికి అన్నం పెట్టించి ఆ ఇల్లాలిని ఇలా మందలించారు. నీవు దాన్ని ఏదో చేశావు, లేకుంటే దానికెందుకు కోపం వస్తుంది? నాతో చెప్పుకున్నదే ఏం చేశావు అన్నారు. కడక ఆ అమ్మ భగవాన్ సన్నిధిలో తన తప్పు ఒప్పుకొని దాన్ని బ్రతిమాలి తీసుకుపోయింది.